హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. గుంటూరు టూర్లో మనం ఈరోజు మంగళగిరికి వెళ్తున్నాం. మంగళగిరి పానకాల నరసింహస్వామి, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. గుంటూరు విజయవాడ హైవే మీదుగా మనం మంగళగిరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు రూట్ కనిపిస్తుంది చూడండి. ఈ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు మంగళగిరి, స్ట్రైట్గా వెళ్తే విజయవాడ. ఈ ఆర్చ్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అది మనకు కొండ మీదకి ఎక్కడానికి దారి అన్నమాట. రోడ్ అయితే సూపర్గా ఉంది, హ్యాపీగా వచ్చేయచ్చు. కొండ మీదకి అనగానే చాలా ఘాట్ సెక్షన్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదండి. చాలా చిన్నది, జస్ట్ 2 టర్న్స్ తీసుకుంటే మనం కొండ ఎక్కేయచ్చు అంతే. రోడ్ కూడా చాలా బాగుంది, ఏం పెద్దగా ట్రాఫిక్ లేదు. మేము వెళ్ళినప్పుడైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మంగళగిరి మొత్తం. ఇదిగోండి కొండ మొత్తం ఇలా ఉందన్నమాట. వ్యూ చూడటానికి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది గుడి లోపలికి వెళ్ళడానికి దారి. టెంపుల్ టైమింగ్స్ అయితే ఈవినింగ్ 3 o'clockకి క్లోజ్ చేసేస్తారు. సో మీరు ఒకవేళ మంగళగిరికి వస్తే ఫస్ట్ పైన దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళండి. ఇక్కడ నరసింహస్వామి వారికి విశేషంగా పానకం నివేదన చేస్తారు. మనకి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఒక 2-3 ఉన్నాయి. టెంకాయలు, తులసిమాల, ఇంకా బొమ్మల లాంటివి. పిల్లలైతే పక్కా టెంప్ట్ అవుతారు. మీరు వెంటనే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇది క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడే మనం ఏదైనా టికెట్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడే పిల్లల్ని, గర్భవతుల్ని, ఇంకా 60 years ఏజ్ క్రాస్ అయిన వాళ్ళని ఆపేస్తున్నారండి. రెస్ట్ ఆల్ పీపుల్ని అలౌ చేస్తున్నారు. ఈ క్యూ లైన్ల గుండా మనం లోపలికి వెళ్ళాలి. ఒకవేళ మనం 100 rupees టికెట్ అలా ఏదైనా స్పెషల్ పీరియడ్ తీసుకోవాలి అంటే ఈ కౌంటర్లో మనం టికెట్ తీసుకొని ఆ అబ్బాయి వెళ్తున్నాడు కదా, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ రోడ్ నుంచి మనం ఎగ్జిట్ అవుతాం అన్నమాట. అది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. చూడ్డానికి గుడి ప్రాంగణం అంతా ఇలా కనిపిస్తుంది. ఈ మెట్ల మీద నుంచి మనం పైకి వస్తే మనకు అక్కడ లక్ష్మీదేవి గుడి, రంగనాథ స్వామి గుడి, ఇంకా అలాగే గుహలో దేవతలు కనిపిస్తారన్నమాట. ఇలా దర్శనం చేసుకొని మనం ఇంకా బయటకు వచ్చేద్దాం. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తున్నామండి పానకాల నరసింహస్వామిది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పెద్దగా రష్ లేదు మేము వచ్చినప్పుడు. ఇప్పుడు కొద్దిగా రష్ ఉంది. ఇక్కడ ఏంటంటే నరసింహస్వామి విగ్రహం అయితే చాలా చిన్నగా ఉంది. జనరల్ నరసింహస్వామి అంటేనే పెద్ద విగ్రహం అనుకుంటాం కదా, ఇక్కడ అట్లా కాదు, చిన్నగా ఉంది. అమ్మవారు కొంచెం కొండపైన ఉంటారనమాట. వారు ఇంకా నరసింహస్వామి 2 స్వయంభూ. మనం ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు 55 rupees ఇస్తే మనకు పానకం టికెట్ ఇస్తారు. అది నివేదన చేయడానికి 5 rupees. మనం తీసుకొని వెళ్తే, మనం ఒకవేళ వాటర్ బాటిల్ తెచ్చుకుంటే మనకు దాంట్లో అయినా పానకం వేసిస్తారు. ఇప్పుడు మనం అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇది కొండ కింద అన్నమాట. ఇక్కడికి వెళదాం. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఉంది, అది కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే తెలిసిపోతుంది అనమాట. పెద్ద గాలిగోపురం కనిపిస్తుంది మనకు. దాని పక్క నుంచి మనం రైట్ సైడ్లో మనకు ఒక రథం కనిపిస్తుంది. ఇంకా అటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుందండి.
ప్యాలెస్ దగ్గరికి వచ్చాము. ఇది సుమారుగా 10 ఫ్లోర్లో 11 ఫ్లోర్లో ఉందండి గోపురం. చాలా పెద్ద గాలి గోపురం. ఇది మనకు క్యూ లైన్కి ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇక్కడ కూడా ఒక కౌంటర్ పెట్టారు మనం ఏదైనా టికెట్స్ తీసుకోవాలి అంటే. సేమ్ పైన చెప్పినట్టే ఇక్కడ కూడా పిల్లల్ని, ప్రెగ్నెంట్ లేడీస్ని, ఇంకా ఏజ్డ్ పీపుల్ని అలౌ చేయట్లేదు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక 5 మెట్లు ఎక్కిన తర్వాత మనకు అక్కడ గరుత్మంతుడి విగ్రహం కనిపిస్తుంది. దానికి ఎదురుగానే మంటపం, లోపల అంతరాలయం ఉంటుంది. గరుత్మంతుడి వెనకాల ఇక్కడ ఇతిహాసం అంతా రాసి ఉందన్నమాట. గుడి చూడటానికి ఇలా కనిపిస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉండే గాలిగోపురం. ఇంకా మనకు అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారి గుడి. ఇప్పుడు మేము మంగళగిరిలో కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నాము. చాలా చూడచక్కని రూపం. అంటే ఒళ్ళో అమ్మవారిని కూర్చోపెట్టుకొని శాంతస్వరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి వారిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇది ధర్మరాజు ప్రతిష్ఠ చేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఏకశిలా సాలగ్రామ విగ్రహం అన్నమాట. పక్కనే రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా పాండవులే ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. కొండ మీద పానకాల నరసింహస్వామి దర్శనం తర్వాత కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని మేమైతే రిటర్న్ గుంటూరుకి బయలుదేరాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ పిల్లల్ని, ప్రెగ్నెంట్ లేడీస్ని, ఏజ్డ్ పీపుల్ని అలౌ చేయట్లేదు. మిగతా వచ్చే భక్తులందరూ కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. జనరల్గా అయితే ఇక్కడ అన్నదానం చేస్తారు. కొండ మీద అయితే మనకి ఏం ఫుడ్ పెద్దగా దొరకదు, మనమే తీసుకొని వెళ్ళాలి. కింద అయితే హోటల్స్, రూమ్స్ అవన్నీ అకామిడేషన్ ఉన్నాయి. నార్మల్గా అయితే టెంపుల్ వాళ్ళదే అన్నదానం కూడా ఉంటుందంట. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల అక్కడ అన్నదానం అలాంటివి అయితే ఏమీ జరగట్లేదు. మొత్తం మనం మంగళగిరి అన్నిట్లో టెంపుల్ తర్వాత చూడాల్సిన విషయాలు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, అక్కడ ఉన్న గాలిగోపురం, చాలా పెద్ద గాలిగోపురం. దాని తర్వాత అక్కడే ఉన్న చీకటి కోనేరు. ఆ గాలిగోపురం ఎంత పొడవు ఉందో ఇది కూడా అంతే లోతు ఉంటుందంట. అక్కడ రాసి ఉన్నారు. మీరైతే ఒకసారి ట్రై చేయండి చూడటానికి. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ ఇంకా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.